వెల్కమ్ టు PV5 టీవీ న్యూస్. గజేంద్రారెడ్డి గోనెగండ్ల మండల ఉపాధ్యక్షులుగా పేట అల్లబ్బాకాస్, వైసీపీ గోనెగండ్ల మండల ప్రధాన కార్యదర్శిగా బోయ శ్రీనివాసులు నియామకం జరిగింది. గోనెగండ్ల మండలం వైసీపీ మండల కమిటీలు నిర్ణయించారు. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షుడు వైఎస్ జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు నియోజకవర్గ పరిధిలోని గోనెగండ్ల మండల కమిటీ జాబితాను పార్టీ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బుట్టా రేణుక జాబితాలోని పేర్లను వెల్లడించారు. అనంతరం గోనెగండ్ల మండల ఉపాధ్యక్షులుగా పేట అల్లబ్బాకాస్, వైసీపీ ప్రధాన కార్యదర్శిగా ఖైరవాడి గ్రామానికి చెందిన బోయ శ్రీనివాసులను నియమించారు. జనరల్ సెక్రటరీగా కురువ బింగి పెద్దలింగన్న, కులుమాల గొల్ల నరసింహుడు ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, అగ్రహారం నూకల వెంకటేష్ ఎగ్జిక్యూటివ్ మెంబర్గా, గంజిల్ల కందాల మల్లేష్ ఎగ్జిక్యూటివ్ సెక్రటరీగా ఎన్నికయ్యారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, మాకు ఈ పదవులు రావడానికి ముఖ్య కారణం ఎమ్మిగనూరు నియోజకవర్గ ఇన్ఛార్జ్ శ్రీమతి బుట్టా రేణుక, వైఎస్ఆర్సీపీ జిల్లా కార్యవర్గ యాక్టివిటీ సెక్రటరీ టి నాగేష్ నాయుడు, మాజీ సర్పంచ్ గారి కృషి ఎంతో ఉందని, చాలా సంతోషంగా ఉందని, అందుకోసమే ఈరోజు టి నాగేష్ నాయుడుని స్వగృహంలో పూలమాలలు వేసి శాలువాలతో సన్మానించారు. సామాన్య కార్యకర్తలకు కూడా వైసీపీ పార్టీలో పదవులు దక్కుతాయని, ఎవరు కూడా నిరుత్సాహపడకూడదని, కష్టపడి ప్రతి కార్యకర్తకు ఏదో ఒక రోజు పదవులు వస్తాయని, ఇలాంటి నిర్ణయాలను వైసీపీ పార్టీ అధ్యక్షుడు మాజీ ముఖ్యమంత్రి జగన్మోహన్ రెడ్డికి మాత్రమే సాధ్యమని, నాయకుల కన్నా సామాన్య కార్యకర్తల గురించి, ప్రజల గురించి ఎక్కువగా ఆలోచించే వ్యక్తి ఒక్క జగన్మోహన్ రెడ్డి మాత్రమేనని, తమపై నమ్మకంతో ఈ బాధ్యతలను అప్పగించినందుకు తప్పకుండా న్యాయం చేస్తామని, అలాగే బుట్టా రేణుకకు ప్రత్యేక హృదయపూర్వక ధన్యవాదాలు తెలిపారు. రానున్న ఎన్నికల్లో ఎమ్మిగనూరు నియోజకవర్గ పార్టీ తరపున పోటీ చేసే శ్రీమతి బుట్టా రేణుకను అత్యధిక మెజార్టీతో గెలిపించడమే లక్ష్యంగా పనిచేస్తామని తెలిపారు. ఈ కార్యక్రమంలో పార్టీ నాయకులు, కార్యకర్తలు తదితరులు పాల్గొన్నారు. జగన్మోహన్ రెడ్డి ఆదేశాల మేరకు, బుట్టా రేణుకమ్మ గారి ఆదేశాల మేరకు, గోనెగండ్ల నాగేష్ నాయుడు గారి ఆదేశాల మేరకు మా పార్టీ బలోపేతానికి అందరము మేము కష్టపడి కృషి చేసి ఎల్లప్పుడూ ప్రతి ఇంటింటి గడప తిరిగి మేము మా పార్టీని కాపాడుకోవడానికి మేము కృషి చేయగలము. త్వరలో వచ్చే ఎలక్షన్లో బుట్టా రేణుకమ్మను భారీ మెజార్టీగా గెలిపించుకోగలము. గోనెగండ్ల మండల ఉపాధ్యక్ష పదవి ఇచ్చారు నాకు. బుట్టా రేణుకమ్మ గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. గోనెగండ్ల నాగేశ్వర గారికి ధన్యవాదాలు తెలుపుతున్నాను. సీఎం జగన్మోహన్ రెడ్డి ఆదేశాల వరకు, అలాగే ఎమ్మెల్యేలు ఇన్ఛార్జ్ అయిన బుట్టా రేణుక ఆదేశాల వరకు, అలాగే మా గోనెగండ్ల నాగేశ్వర మామగారు ఆదేశాల వరకు ఈరోజు జనరల్ సెక్రటరీగా నాకు బాధ్యతలు అప్పచెప్పడం జరిగింది. కాబట్టి నాపై నమ్మకం ఇచ్చిన, ఈ పదవి ఇచ్చినందుకు కృతజ్ఞతలు చెప్తున్నాం. అలాగే నాపై నమ్మకం పెట్టుకున్న వాళ్ళకు గడప అన్ని రకాలుగా అండగా ఉంటామని చెప్పి నా విషయాన్ని కృతజ్ఞతలు తెలియజేస్తున్నాం. అందరికి రాము